నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలను తెలియజేసే మీ రాశి మీ భవిత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇది వికారి నామ సంవత్సరం. కొత్త సంవత్సరం వచ్చిందంటే ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనుకునేది రాశి ఫలాల గురించి. మరి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, లాభ నష్టాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, పంచాంగకర్త బ్రహ్మశ్రీ శ్రీ శ్రీనివాస గార్గే గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా మీకు వికారి నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు మా ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వికారి నామ సంవత్సర పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో నమస్సుమాంజలి. మరి కొత్త సంవత్సరం వచ్చింది అంటే అందరూ ముందుగా చూసేది రాశి ఫలాల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈరోజు మనం రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ వికారి నవ సంవత్సరంలో గ్రహ సంచార స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న దాని గురించి ముందుగా వివరిస్తారా? తప్పకుండా. శ్రీ వికారి నామ సంవత్సరం అంటే మొత్తం 354 రోజులతో సాగిపోతున్నది ఈ వికారి నామ సంవత్సరం. ఈ 354 రోజుల్లో మొత్తం 3 భాగాలుగా మనం విభజిస్తున్నాం. ఏమిటంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠ బహుళ పంచమి వరకు, అంటే ఉగాది రోజు నుంచి జూన్ 22 వరకు 78 రోజుల పాటు ఒక వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు జరుగుతున్నాయి. ఈ 78 రోజుల్లో కుజుడు రాహువు కలుస్తున్నారు. కుజుడు శని ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. అలాగే రవి శని ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. ఇది మొదటి కేటగిరీ. నెక్స్ట్ జ్యేష్ఠ బహుళ షష్ఠి నుంచి కార్తీక శుక్ల త్రయోదశి, అంటే ఈ సంవత్సరం జూన్ నెల 23వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు 141 రోజుల పాటు తిరిగి మళ్ళా అగైన్ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు. ఈ స్థితిగతులు ఏమిటి అని అంటే రవి పైన శని వీక్షణ, దానికి తోడు శని కేతువుల యొక్క సంఘర్షణ, ఇలాంటివి కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక మూడవ కేటగిరీగా ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి ఏమిటంటే కార్తీక శుక్ల చతుర్దశి నుంచి పాల్గొన అమావాస్య వరకు, అంటే ఈ సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 2020వ సంవత్సరం మార్చి 24వ తేదీ వరకు, అంటే శ్రీ వికారి లాస్ట్ డే వరకు. ఇది మూడవ కేటగిరీ. ఇది 135 రోజులు. ఈ సమయంలో ఏమిటంటే శని కుజుడు పరస్పరము ఒకరినొకరు వీక్షించుకుంటారు. అలాగే రవి శనులు కూడా కలయికలు కలుస్తుంటారు. దీనికి తోడు గురుకేతువులు కలయికలు జరుగుతున్నాయి. ఇవి మొత్తం మీద ఈ 354 రోజులలో వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు మొత్తం సంవత్సరం అంతా ఉన్నాయనే చెప్పాలి. ఎక్కడో మధ్యలో కార్తీక మాసంలో శుక్ల పాడ్యమి నుంచి ప్రారంభమై కేవలం 7 రోజులు సరస్వతి యోగంగా వృశ్చిక రాశిలో శుభగ్రహాలైనటువంటి బుధుడు, గురువు, శుక్రుడు, ఈ 3 గ్రహాలు ఒకే చోట కలబట్ట ఒక సరస్వతి యోగం, ఒక అద్భుతమైనటువంటి యోగం. ఆ యోగం ఒక్కటే ఈ వికారనామ సంవత్సరంలో హైలైట్. మిగిలినవన్నీ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు. మరి అద్భుతమైనటువంటి యోగాలు చూడాలంటే ఈ సంవత్సరం బుధుడికి అటు గురువుకి ఈ 2 శుభగ్రహాలకి ఎలాంటి ఆధిపత్యాలు రాలేదు. అన్ని పాపగ్రహ ఆధిపత్యాలే ఎక్కువగా ఉన్నాయమ్మా. అయితే ఈ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు అన్నవి సంవత్సరం పాటు మొత్తం ఉంటుంది అని చెప్పారు కదా, దాని యొక్క ప్రభావం అన్ని రాశుల వారిపైన ఉంటుందంటారు? తప్పకుండా. ఎందుచేతనంటే మనం మొత్తం 354 రోజుల పాటు జరిగేటువంటి శ్రీ వికారనామ సంవత్సరంలో 3 భాగాలుగా మనం చెప్పుకున్నాం గనక ఈ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు 3 భాగాల యొక్క ప్రభావం 12 రాశులపైన ఉంటుంది. అయితే మొదటి భాగంలో ఒక రాశికి 40% అనుకూలం ఉన్నప్పుడు రెండవ భాగంలో 30% అనుకూలం ఉండొచ్చు, మూడవ భాగంలో 70% అనుకూలం ఉండొచ్చు, 30% ప్రతికూలం ఉండొచ్చు. కనుక మనం ఎక్కడ ఏ భాగంలో ఏ రాశికి ఎక్కువ అనుకూలత ఉంది, ఏ భాగంలో తక్కువ అనుకూలత ఉంది, మరి జాగ్రత్తలు అనేవి ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ వారికి ఫలితాలు చెప్పాల్సినటువంటి అవసరం అంటూ ఉంది తల్లి.
అలాగే అండి, మరి గ్రహ సంచార యొక్క స్థితిగతుల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వికారనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. మరి ముందుగా మేషరాశి కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి 14 ఆదాయము 14 ఖర్చు. అయ్యో ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉందా అని మాత్రం అనుకోకండి. ముఖ్యంగా చెప్పాలంటే మొత్తం మనం 3 భాగాలుగా మనం చెప్పుకోబోతున్నాం కదా. ఈ 3 భాగాల్లో ఎక్కడ ఎలా ఉంటుందనేది క్లుప్తంగా వివరిస్తాను. ఇక ఆర్థిక లావాదేవీల్లో కానీ ఆర్థికంలో సంపాదించి కూడబెట్టడంలో కానీ మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు. అలాగే ఉద్యోగంలోనూ వ్యవహారంలోనూ ప్రాజెక్టుల యొక్క డెవలప్మెంట్స్లోనూ చక్కగా ముందుకు వెళ్ళిపోతుంటాయి. సంతాన విషయాల్లో కోరుకున్నట్లుగా జరిగిపోతుంటుంది. ఇక వివాహాది శుభకార్యంలో మీరు కోరుకున్నట్టుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంయమనం చక్కగా ఉంటుంది. ఎక్కడా కలహప్రదమైనటువంటి వాతావరణం అంటూ ఏముండదు. కానీ సమస్యలు అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే మొదటి భాగంలో సమస్యలు 42% ఉంది. మొదటి భాగం అంటే ఎప్పటి నుంచి? ఉగాది నుంచి జూన్ 22 వరకు. ఇక రెండవ భాగంలో సమస్యలు కేవలం 52%. అది జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు. మూడవ భాగంలో అంటే నవంబర్ 11 నుంచి తిరిగి 2020వ సంవత్సరం మార్చి 24వ తేదీ వరకు 62% ఈ సమస్యల భారమే ఎక్కువ ఉంది. అయితే ఈ సమస్యల భారం ఎక్కువ ఉంటే ఏ అంశాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆరోగ్య సంబంధమైన అంశాల మీద మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల యొక్క నిర్ణయాలకు పెద్దపీట వేయాలి. ఇక మీకు ఏదైనా అప్పు ఉన్నదనుకోండి, అప్పుని వీలైనంత తీర్చడానికే ప్రయత్నం చేయండి తప్ప అప్పు అధికంగా మాత్రం చేయవద్దు. మీకు తెలియకుండా శత్రువులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మొదటి భాగంలో 42% ఉంటే రెండవ భాగంలో 52% ఉంటే మూడవ భాగంలో 65%. అంటే రుణము పెరిగే సూచనలు ఉన్నాయి, అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే సోదరుల మధ్య సమన్వయం కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహ విషయాల్లో శుభకరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మహిళలకు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఎక్కడా ఎలాంటి లోపాలంటూ ఉండవు. కేవలం రుణ విషయాలు, అనారోగ్య విషయాలు, శత్రువుల విషయాలు, వీటిల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సోదరుల మధ్య సమన్వయం పాటిస్తూ ఉంటే మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలంటూ వస్తాయి. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్యలను కొంచెం మనం ఏదో ప్రకారంగా సమస్య నుంచి బయటపడాలంటే వీరికి ఏదో ఒక పరిహారం పాటించాల్సిన అవసరం ఉంది. కనుక ప్రధానంగా ఇక్కడ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు అనేటువంటివి జూన్ మాసంలోనే ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ జూన్ మాసంలో ఉన్నటువంటి వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులకి ఒక పరిహారం అనేది మనం చివరిలో చెప్పుకుందాం. ఆ పరిహారం కనుక ఈ మేషరాశి జాతకులు కనుక పాటించేట్లయితే చక్కగా పరోక్షంగా డెవలప్మెంట్స్ వస్తూ అటు రుణ విషయాలను, అనారోగ్య విషయాలను, శత్రువుల విషయాలను ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే సోదరుల మధ్య సమన్వయం కూడా ఏర్పడుతుంది. అన్ని విషయాల్లో డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 14 ఆదాయం ఉన్నప్పటికీ 14 ఖర్చుని మాత్రం బాధపడవద్దు. ఎందుకంటే మీకు అనుకూలమైన ఖర్చు ఇది వ్యతిరేకమైన ఖర్చు కాదని మాత్రం భావించాల్సిన అవసరం ఎంతైనా. వృషభ రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో ఎటువంటి మంచి ఫలితాలు కలగబోతున్నాయంటారు? ఈ రాశి వారికి కూడా 8 ఆదాయము 8 ఖర్చు. సంపాదించినంత ఖర్చు అయ్యే వరకు నిద్రపోరు. కానీ ఇక్కడ కొన్ని విషయాల్లో అంటే మొదటి భాగంలో 30% వ్యతిరేకం, రెండవ భాగంలో 40% వ్యతిరేకం, మూడవ భాగంలో 50% వ్యతిరేకం. 30, 40, 50 ఇవన్నీ వ్యతిరేకతలుగా ఉన్నవి. మరి వ్యతిరేకతలుగా ఉన్న వాటికంటే కూడా అనుకూలం దేంట్లో అని ఆలోచన చేస్తే మానసికంగా ఇన్ని వ్యతిరేకతలు ఉన్నా హ్యాపీగా ఉంటారు, శారీరకంగా చాలా హ్యాపీగా ఉంటారు, భార్యాభర్తల మధ్య చక్కటి సమన్వయం ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి వివాహ యోగాలు ఉన్నాయి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇక ఆరోగ్యం కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కడా ఒడిదుడుకులు ఉండవు. ఉన్నత సంబంధంగా ఉన్నటువంటి వ్యవహారాల వైపు వెళ్ళినప్పటికీ చక్కటి అవకాశాలు ఉంటాయి, విదేశీ అవకాశాలు ఉంటాయి, లాభసాటిగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా వృషభ రాశి వారికి వస్తాయి. మరి మైనస్ ఎక్కడ ఉంది అది తెలుసుకుంటే మైనస్ ఎక్కడ ఉందంటే ఆర్థిక లావాదేవీలలో, కుటుంబ వ్యవహారాలలో, ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో పొరపాటుగా ఒక మాట్లాడపోయి మరొక మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అలాగే
డ్రైవింగ్ చేసే సమయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఫైనాన్స్ మ్యాటర్, ఫ్యామిలీ మ్యాటర్స్, డ్రైవింగ్ మ్యాటర్స్ ఈ మూడింటిలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ మూడింటిలో జాగ్రత్తలు తీసుకుంటే 8 ఆదాయం 8 ఖర్చు ఏదో ప్రకారంగా వచ్చినా ఖర్చు అయినప్పటికీ కూడా మీరు చాలా వరకు మెంటల్ అండ్ ఫిజికల్లీ హ్యాపీగా ఉంటారు. చూసారా, ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారు ఎందుకో శారీరకంగా ఆనందం, మానసికంగా ఆనందంగా ఉంటారు. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ జూన్ నెలలో కొంత వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతి అనేది ఉన్నది కనుక, అంటే మొత్తం 354 రోజులు వ్యతిరేక గ్రహ సంచారం ఉన్నప్పటికీ కూడా జూన్లో ప్రధానంగా ఉండే వ్యతిరేక గ్రహ సంచారం కనుక దానికోసం మన పరిహారం పాటించాలి కనుక ఆ పరిహారం మనం చివరిలో చెప్పుకుందాం. ఆ పరిహారం వృషభ రాశి వారు పాటిస్తే అటు ఫైనాన్స్ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్, ఈ డ్రైవింగ్ మ్యాటర్స్ ఈ 3 మ్యాటర్స్లో డెవలప్మెంట్స్ రావటం, దాంతోపాటు అధికంగా లబ్ధి చేకూరటం, ఎక్కడ సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ అందివస్తాయి తల్లి. ఈ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు మిథున రాశిపై ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ వికారనామ సంవత్సరంలో వారికి ఎటువంటి మంచి ఫలితాలు కలగబోతున్నాయి? ఈ రాశి వారికి 11 భాగాలు ఆదాయం అయితే కేవలం 5 భాగాలు మాత్రమే ఖర్చు, అంటే 6 భాగాలు మిగులుతున్నాయి. కానీ మొదటిగా ఉన్నటువంటి 78 రోజుల్లో గ్రహ సంచారం చూస్తే 70% వ్యతిరేకంగా ఉంది. రెండవగా ఉన్నటువంటి 141 రోజులలో 40% వ్యతిరేకంగా ఉంది. మూడవదిగా ఉన్నటువంటి 135 రోజుల వ్యతిరేక గ్రహ సంచారంలో 25% వ్యతిరేకంగా ఉంది. మరి వ్యతిరేకత ఎక్కడ ఉంది? మరి వ్యతిరేకత మీరు ఆలోచన చేసే విధి విధానాలపైన ఉంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మీకు తెలియకుండానే ఏదో చాప కింద నీరులాగా ప్రవహించే అవకాశం ఉంది. మీ పై అధికారుల వల్ల కావచ్చు, మీ సహ ఉద్యోగుల వల్ల కావచ్చు, లేక వ్యాపార భాగస్వాముల మధ్య వల్ల కావచ్చు, లేదా వాహన సమస్య వల్ల కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య తెలియని రీతిలో ఉండేటువంటి సంఘర్షణ వల్ల కావచ్చు, లేదా పరిష్కారం కాకుండా ఒకే పని అలాగే ముడిపడి పడి లేస్తూ పడుతూ ఇలాగ వస్తున్నటువంటి విషయాల్లోనే వ్యతిరేకతలు అంటూ ఉన్నాయి. కానీ అనుకూలతలు ఎక్కడ ఉన్నాయంటే డబ్బు బాగా ధారాళంగా సంపాదిస్తారు, మీరు మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది, మీరు ఏ విషయం చెబితే ఆ విషయం ఎదుటివారు ఒప్పుకుంటారు, ఎక్కడా నో అని చెప్పరు. దాంతోపాటు సంతానంగా కూడా మంచి లబ్ధి ఉంది, సంతానానికి చెందినటువంటి సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. అలాగే శత్రువులు చాలా తగ్గిపోతారు, రుణబాకీలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. దీంతోపాటు ముఖ్యంగా మీకు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉందనుకో, అనారోగ్యం అది గాలికి వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్లు కూడా ఉండాల్సిన అవసరం లేదు, మొత్తం మీద డబ్బు అక్కడ మిగులుతుంది. కానీ పరోక్షంగా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఈ మొత్తం 354 రోజులు జరిగేటువంటి ఈ వికారనామ సంవత్సరంలో ప్రధానంగా జూన్ మాసంలోనే వ్యతిరేక గ్రహ సంచారాలకి నాంది పడుతున్నది కనుక, అంటే ముందు నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ ప్రధానంగా అక్కడ ఎక్కువ భారం ఉంది కనుక దానికి తగిన పరిహారం మనం చివరిలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. వికారనామ సంవత్సరంలో ఎటువంటి లాభాలను కలిగిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి 5 ఆదాయం అయితే 5 భాగాలు ఖర్చే. ఆదాయం తక్కువే, ఖర్చు కూడా సమానంగా ఉంది. అయితే జూన్ 22వ తేదీ వరకు 35% వ్యతిరేకత ఉంది. జూన్ 23 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు 45% వ్యతిరేకత ఉంది. నవంబర్ 11 నుంచి సంవత్సరాంతం వరకు చూస్తే 65% వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలు ఎక్కడ వస్తున్నాయి అంటే సోదరులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా వరకు వారితో సమన్వయం పాటించాలి అని అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి సోదరులు ఉంటారు కనుక రక్త సంబంధీకుల్లో సమస్యలు ఉన్నాయి. అప్పు తీర్చినా కూడా అప్పు ఇంకా ఉన్నట్టుగానే అనిపిస్తుంటుంది. ఇవ్వవలసిన వాళ్ళు కావచ్చు, లేక మీకు రావాల్సినవి కావచ్చు, ఏదైనా అలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏదో తెలియనటువంటి అంతర్గత లోపం అనేది మీ శరీరంలో కానీ లేదా మీరు డ్రైవ్ చేసే వాహనం వల్ల కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చు మాత్రం చాలా అత్యధికంగా ఉంటుంది, అనుకున్న దానికంటే అధికంగా ఖర్చు అవుతుంటుంది. ఒక్కోసారి మీ శరీర శ్రమ కూడా వృధా పోతుంటుంది. అయితే ఇక ప్లస్ పాయింట్స్ ఏమిటి అని అంటే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు చేసేటువంటి విధి విధానాలలో బ్రహ్మాండంగా దూసుకుని వెళ్తుంటారు. మానసికంగా చాలా వరకు హ్యాపీగా ఉంటారు. సంతానం మీరు చెప్పినట్టు వింటారు. అంతేకాకుండా సంతానం చెప్పిన విధంగా మీరు నడుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
శ్రీమతి చెప్పింది శ్రీవారు వింటారు, శ్రీవారు చెప్పింది శ్రీమతి వింటారు. వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఒక విధంగా ప్లస్ పాయింట్సే ఉన్నాయి. కానీ మైనస్ పాయింట్స్ ఉన్నాయి కనుక, కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంది కనుక ఈ మైనస్ పాయింట్స్ తగ్గించుకోవడానికి కోసంగా ప్రధానంగా జూన్లోనే అధిక గ్రహ సంచారం ఉంది కనుక ఆ వ్యతిరేక గ్రహ సంచారం కనుక దానికి సంబంధించిన పరిహారము మనం చిట్ట చివరిలో చెప్పుకోవడానికి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ వికారనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందంటారు? ఈ 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఆదాయం కంటే కూడా వ్యయం ఎక్కువగా ఉంది. అంటే ఏదో ప్రకారంగా అప్పు చేయవలసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మొదటిగా ఉన్నటువంటి 78 రోజులు అంటే జూన్ నెల 22వ తేదీ వరకు 40% వ్యతిరేకతలు కనపడుతుంటాయి. ఇక జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు 30% వ్యతిరేకతలు ఉంటాయి. నవంబర్ 11 నుంచి వచ్చే ఉగాది వరకు 55% వ్యతిరేకతలు ఉంటాయి. ఇక అనుకూలతలు ఎక్కడున్నాయి అంటే సోదరుల మధ్య, రక్త సంబంధికుల మధ్య బ్రహ్మాండంగా అనుకూలతలు ఉంటాయి. మీరు చేసేటువంటి వ్యవహారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇక విద్యా వ్యవహారాల్లో కానీ, కెరీర్ పార్ట్లో కానీ, మానసిక విషయాల్లో కానీ, శారీరక అంశాల్లో కానీ, భార్యాభర్తల యొక్క మధ్య ఉన్నటువంటి అనురాగ మైత్రిలో కానీ మీకు ఎక్కడైనా సరే లబ్ధి అనేది వస్తుంటే ఇవన్నీ కూడా లబ్ధి వస్తూనే ఉంటుంది. చాలా వరకు అనుకూలతలన్నీ ఉంటాయి. మరి ప్రతికూలతలు ఎక్కడ ఉన్నాయి? ప్రతికూలత అంతా కూడా 40%, 30%, 60% పెరిగిపోయి 50% పెరిగింది కదా. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే చేతిలో డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు సంపాదించినప్పుడు చేతికి రాగా నిలబడదు. అదే పెద్ద మైనస్. రెండవది, మీకు తెలియనటువంటి శత్రువులు పెరిగిపోతుంటారు. దానికి తోడు అనవసరమైన రుణాలు పెరిగిపోతాయి. దీంతోపాటు ఒక్కొక్కసారి తెలియనటువంటి అనారోగ్యం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక డబ్బు నిలవదు, ఏదో ప్రకారం అప్పు చేయాలి, అనవసరం శత్రువులు పెరుగుతారు, అంతేకాకుండా అనారోగ్యం పెరుగుతుంటుంది. ఒక్కొక్కసారి లాభం వచ్చినట్టే వస్తుంటుంది, కొంత దూరం వచ్చి ఏవో ఆటంకాలు, దానికి అవరోధాలు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ వ్యతిరేకత కొంచెం తగ్గించుకోవాలంటే జూన్ నెల దీనికి ప్రధానంగా పాత్రధారి సూత్రధారిగా ఉండే గ్రహాలు వ్యతిరేకత ఉన్నాయి కనుక ఆ జూన్ నెలలోనే పరిహారం పాటించాలి. కనుక ఆ ఆచరించవలసినటువంటి పరిహారాన్ని మనం చిట్ట చివరిలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద కొంత ఊరటగానే సింహరాశి వారికి ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుచేతనంటే కేవలము అనారోగ్య విషయంలోనూ, డబ్బులు నిలబడిన విషయంలోనూ, శత్రువుల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో వీరికి హ్యాపీగా ముందుకు పోవడానికి అవకాశాలన్నీ అంది వస్తున్నాయి. విలంబికంటే శ్రీ వికారిలో. గారు, మరి కన్యా రాశి వారికి ఈ వికారనామ సంవత్సరంలో ఎటువంటి లాభ నష్టాల ఫలితాలు ఉన్నాయంటారు? కన్యా రాశి జాతకులకి ఈ వికారనామ సంవత్సరం 11 భాగాల ఆదాయం ఇస్తుంటే కేవలం ఖర్చు మాత్రమే 5 భాగాలు ఉంది. కానీ ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ వ్యతిరేకతల భాగం మాత్రం ఎక్కువగా ఉంది. ఉగాది నుంచి జూన్ 22 దాకా ఉన్నటువంటి మొదటి విడతలో 42% వ్యతిరేకత ఉంటే జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు రెండవ విడతలో 60% వ్యతిరేకత ఉంటే నవంబర్ 11 నుంచి వచ్చే ఉగాది వరకు ఆ వ్యతిరేకత 70% ఉంది. అంటే వ్యతిరేకత అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. మరి లాభం చూస్తే బాగానే ఉంది, వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. ఈ వ్యతిరేకతలు ఎక్కడ పెరుగుతున్నాయంటే మీ ఆలోచన విధి విధానంలో పెరుగుతున్నాయి. అనవసరంగా మానసికంగా సంఘర్షణలు వస్తూ ఉంటాయి, శారీరకంగా సంఘర్షణలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి డ్రైవింగ్ చేసే సమయంలో మీరు ఏదో ఎటువైపు వెళ్ళాలనుకుంటారో నిర్ణయించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తర్వాత ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కెరీర్లో కానీ, ప్రమోషన్ విషయాల్లో చాలా జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. దీనికి తోడు మీ యొక్క నిత్య జీవనం ఏదైతే ఉంటుందో ప్రతిరోజు డైలీ లైఫ్, ఈ లైఫ్ని ఒక సిస్టమేటిక్గా టైం టేబుల్ ప్రకారం నిర్ణయించుకోవాలనుకుంటారు కానీ నిర్ణయించుకోలేకపోతారు. కానీ మీకు అనుకూలతలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ధారాళంగా డబ్బు వచ్చేస్తుంటుంది, కుటుంబంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది, మీరు మాట్లాడిన ప్రతి మాటకి విలువ ఉంటుంది, సంతానం ద్వారా లబ్ధి బాగా ఉంటుంది, మీ నుంచి సంతానానికి ఉంటుంది, సంతానం నుంచి మీ నుంచి ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత కలుగుతుంటాయి. దీనికి తోడు ఎక్కడి నుంచో చాలా కాలంగా వేచి ఉండి రావాల్సిన డబ్బు చేతికి రాక
పరిష్కారం కాకుండా మూలన పడినటువంటి కొన్ని మొండి ఫైల్స్ కూడా ఈ సంవత్సరం లబ్ధి వచ్చే అవకాశం ఉన్నాయి. కనుక కొంత వ్యతిరేకత అనేది ఉంది కనుక ఇందాక చెప్పినటువంటి విధంగా ఉద్యోగంలో, వ్యాపారంలో, విధి విధానాల్లో, టైం టేబుల్లో వ్యతిరేకత ఉన్నాయి కనుక వారందరూ కూడా జూన్ నెలలో ఒక చక్కటి పరిహారం పాటించాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిహారం మనం చివరిలో చెప్పుకుందాం. మొత్తం మీద కన్యారాశి జాతకులకు ఏమిటంటే అంచెలంచెలుగా వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. అది 42, 60, 70 అట్లా వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. ఈ వ్యతిరేకతని ప్రారంభంలోనే మనం తుంచేయాలంటే కంపల్సరీగా వారు జూన్ నెలలో పరిహారం అంటూ పాటించాలా. ఆ పరిహారం పాటిస్తే డెవలప్మెంట్స్ అనేవి చక్కగా అనుకూలతలు ఇస్తూ ముందుకు వెళ్ళటానికి అవకాశాలు అనేవి కన్యారాశి వారికి తప్పకుండా వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. గురుగారు, మరి తులారాశి వారికి ఈ వికార నవ సంవత్సరంలో లాభ నష్టాలు ఎలా ఉన్నాయంటారు? తులారాశి వారి విషయంలో ఈ సంవత్సరం 8 ఆదాయం అయితే ఖర్చు కూడా 8 భాగాలే. అయితే గమనించవలసింది ఏంటంటే వీరికి 8 ఆదాయం 8 ఖర్చు ఉన్నప్పటికీ కూడా అనేక అంశాల్లో లబ్ధి పొందుతారు. కేవలం కొన్ని అంశాలలో మాత్రమే వ్యతిరేకతలు ఉన్నాయి. ఆ వ్యతిరేకతలు మొదటి భాగంలో అంటే ఉగాది నుంచి జూన్ 22 వరకు 45% వ్యతిరేకత ఉంది. జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు మరొక అగైన్ 45% వ్యతిరేకత ఉంది. తిరిగి నవంబర్ 11 నుంచి నెక్స్ట్ ఇయర్ 2020 మార్చ్ 24 వరకు 58% వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ ఈ వ్యతిరేకతలు ఎక్కడ ఉన్నాయంటే కేవలం ఖర్చు విషయంలోనే వ్యతిరేకత ఉంది. రక్త సంబంధీకులతో వ్యతిరేకత ఉంది. తండ్రి వర్గీయులు, పితృవర్గీయులతో వ్యతిరేకం ఉంది. అది తప్ప మిగిలినటువంటి మానసిక విషయాలను, శారీరక విషయాలను, ఆర్థిక లావాదేవీలను, కుటుంబ వ్యవహారాలను మీరు మాట్లాడే ప్రతి మాట ఎక్కడ కోటలు దాటిపోతుంటాయి. మీరు ఏదన్నా అనుకున్నారనుకంటే అప్పటికప్పటికి ఏదో కథ చెప్పేస్తారు. ఆ కథ రక్తి కడుతుంది. డబ్బు ధారాప్రతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగ విషయాల్లోనూ, వ్యాపార విషయాలను, ఆరోగ్య విషయాలను, వాహన విషయాల్లో, సంతాన విషయాల్లో లాభకరంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ వచ్చేస్తాయి. ఎక్కడ ఇబ్బంది ఉంటుండదు. కేవలం సోదర, తండ్రి మరియు ఖర్చు వ్యవహారాల్లో మాత్రం కొంచెం ఇబ్బందిగా వ్యతిరేకతలు 45%, 58%, అది కూడా అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. కనుక ఈ తులారాశి జాతకులకి 8 ఆదాయం 8 ఖర్చు వచ్చినప్పటికీ కూడా దిగులు చెందకుండా జూన్ నెలలో ప్రధానంగా ఒక అద్భుతమైన గ్రహ సంచార స్థితిగతి రావటం కోసం, అంటే వాస్తవంగా అద్భుతం ఎందుకు చెబుతానంటే వ్యతిరేకం ఉంది, కానీ అద్భుత గ్రహ సంచార స్థితిగతి రావాలంటే ఒక పరిహారం అనేది పాటించాలి. కనుక అలాంటి పరిహారం మనం చివరిలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పరిహారం పాటిస్తే అంచెలంచెలుగా వ్యతిరేకతలు రాకుండా చాలా వరకు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉండి ఖర్చు భాగం తగ్గి 8 ఆదాయం 8 ఖర్చు అయినా కూడా ఆ 8 ఖర్చు అనవసరమైన ఖర్చు కాకుండా అవసరమైన ఖర్చు ఉండే విధంగా అవకాశాలన్నీ కూడా ముందుకు రావడానికి అవకాశం అనేది ఉన్నది అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ వికారి నామ సంవత్సరంలో ఈ వ్యతిరేక గ్రహ సంచారి యొక్క ప్రభావం వృశ్చిక రాశిపై ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి విషయంలో వారికి కూడా 14 ఆదాయం అయితే 14 ఖర్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఒక మంచి శుభవార్త ఏమిటంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెల 29వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోనే ఒక వారం రోజుల పాటు బుధుడు, గురువు, శుక్రుడు 3 గ్రహాలు కలిసి ఒక సరస్వతి యోగం అనేది ఇవ్వబోతున్నాయి. కనుక అద్భుతమైనటువంటి సరస్వతి యోగం అనేది వారికి కలుగుతుంది. అలాంటి యోగం అనేది దాని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది. కానీ వృశ్చిక రాశి వారికి చాలా విశేషంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వీరికి మొదటి భాగంలో అంటే జూన్ నెల 22 వరకు 47% వ్యతిరేకత ఉంది. జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు 52% వ్యతిరేకత ఉంది. నవంబర్ 11 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 24వ తేదీ వరకు 65% వ్యతిరేకత ఉంది. అంటే వీరికి వ్యతిరేకతలు కూడా అంచెలంచెలుగా పెరుగుతున్నాయి. మరి ఈ వ్యతిరేకతలు ఏ అంశాల్లో పెరుగుతున్నాయి అంటే మీకు తెలియనటువంటి అనారోగ్యం ఏదన్నా ఉంటే వెంటనే వైద్యుల యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో చాలా వరకు టంగ్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే వాగ్ధాటి రకరకాలుగా మాట్లాడేవారు ఉంటారు. పొరపాటున ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అక్కడ జాగ్రత్త తీసుకోవాలి. ఇక మీకు ప్రతి నెల కూడా సంపాదన ఏదో కొంత ఉంటుంది కనుక
వేలు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, కోట్లు కూడా సంపాదించేవారు ఉంటారు. కనుక ఆ లబ్ధి అనే విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అనుకూలతలు ఎక్కడున్నాయంటే ఉద్యోగ వ్యాపారంలో అనుకూలతలు ఉన్నాయి, ఇబ్బంది ఉంటే ఏం లేదు. అనారోగ్యంలో ఎక్కడా సమస్య లేదు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దానికి తోడు సంతాన విషయాల మీద శ్రద్ధ బాగా చూపిస్తారు. సంతానం చెప్పిన మాటలు చెప్పినట్లుగా వింటారు, తూచా తప్పకుండా పాటిస్తారు. భార్యాభర్తల మధ్య ఎక్కడా కూడా కలహప్రదన వాతావరణం ఉండదు. చాలా ముందుగా హ్యాపీగా తీసుకున్న నిర్ణయాలు అనుకున్నట్లుగా పాటిస్తుంటారు. మానసిక సంఘర్షణ ఉండవు, శారీరక సంఘర్షణలు అంతకంటే ఉండవు. కేవలము ఎంతవరకు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వారికి చాలా ఇంపుగా ఉండే విధంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. అలా మీరు మాట్లాడలేకపోతారు, అదే ఇక్కడ దోషం అనమాట. అలాగే అలా మాట్లాడలేని కారణంగా వచ్చే డబ్బు కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి, మీరు చేపట్టే పనులు కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక జూన్ నెలలో వీటి కోసంగా ఒక వ్యతిరేక గ్రహ సంచార స్థితికి పూడు పోసుకోబోతున్నది కనుక ఆ జూన్ నెలలో పరిహారం పాటించాలి. ఆ జూన్ నెలలో పరిహారం కనుక చివరిలో చెప్పబోతున్నాను. ఆ పరిహారం వెరీ సింపుల్గా ఉంటుంది. ఆ పరిహారం పాటిస్తే పరోక్షంగా 14 ఖర్చు 14 ఆదాయం సమానంగా ఉంది. కానీ ఆ ఖర్చు అనేటువంటిది అవసరమైన ఖర్చుగా ఉండి ఏదో ప్రకారం దాంట్లో కొంత మిగిలించడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కనుక పరిహారం పాటిస్తే ఏదైనా ఒక అద్భుతమైన సరస్వతి యోగం కార్తీక మాసం ఉంది కనుక దాన్ని మించినటువంటి యోగం మరొకటి లేదు. అలాంటి యోగం ఉంది కనుక దాంట్లో తృప్తి పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఉంటూ చేయండి వృశ్చిక రాశి జాతకులు. సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు ఈ సంవత్సరం మొత్తం? ఓకే అమ్మా, ఈ రాశి వారికి 2 ఆదాయం అయితే ఖర్చు మాత్రం 8 భాగాలు అంటే 6 భాగాలు అదనంగా బయట నుంచి అప్పు తేవాల్సిందే. ఇక మొత్తం 3 రకాలైనటువంటి వ్యతిరేక రోజులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. మరి జూన్ నెల 22వ తేదీ వరకు 50% వ్యతిరేకత, జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు 40% వ్యతిరేకత, అక్కడ కొద్దిగా 10% వ్యతిరేకతలు తగ్గుతూ వచ్చాయి. తిరిగి నవంబర్ 11 నుంచి 2020 మార్చి 24వ తేదీ వరకు 60% వ్యతిరేకతలు వస్తున్నాయి. మరి ఈ వ్యతిరేకతలు ఎక్కడ వస్తున్నాయంటే భార్యాభర్తల మధ్య ఎక్కువ వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పెళ్లి కాని వారు ఉంటారు, వారు ఏదో ప్రేమలు వ్యవహారాలు ఉంటాయి, అలాంటి వ్యవహారాల్లో కూడా వ్యతిరేకతలు వచ్చి ఒక్కోసారి మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏమిటంటే మానసికంగా కొద్దిగా బాధపడే అవకాశం ఉంటాయి. రెండవది శారీరకంగా సుఖాన్ని అనుభవించలేకపోతుంటారు. చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడో ఏదో తెలియనటువంటి రీతిలో ఆటంకాలు రావటము, ఆ స్పీడ్ బ్రేకర్స్ తగలటము, ఆ పనులు ఆగిపోవటం జరుగుతూ ఉంటాయి. అయితే ఇక అనుకూలతలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే డబ్బు సంపాదనలో బ్రహ్మాండంగా అనుకూలతలు ఉంటాయి, ఆరోగ్యంలో విశేష అనుకూలతలు ఉంటాయి, ఉద్యోగంలో ఉన్నతులు ఉంటాయి, మంచి వాహనం కొనగటానికి అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారంలో డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. ఇక గృహ కొనుగోలు కానీ లేక నిర్మాణాల్లో వీరు అందవేసిన రీతిగా ముందుకు వెళ్తుంటారు. సంతానం చెప్పిన మాట చక్కగా వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రావాల్సిన బాకీలు వస్తాయి, ఇవ్వవలసినవి ఇస్తారు. దీనికి తోడు దీర్ఘకాలంగా ఉన్నటువంటి శత్రువుల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. బట్ ఆదాయ వ్యయాలు చూస్తే మాత్రం 2 ఆదాయం అవుతుంది. మరి ఖర్చు ఎందుకు పెరుగుతున్నది అని అంటే కేవలం భార్యాభర్తల మధ్య సరైన రీతిలో సంబంధ బాంధవ్యాలు లేని కారణంగానే ఒక్కొక్కసారి భర్త మీద భార్య, భార్య మీద భర్త కోప్పటి ఎవరి దారి మా దారి మీదే అని కలహంగా ఉన్న కారణంగానే ఖర్చు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు చెక్ పెట్టాలంటే జూన్ నెలలోనే ఒక మంచి చక్కటి పరిహారం అంటూ ఉంది కనుక ఆ పరిహారాన్ని ఈ ధనురాశి జాతకులు పాటిస్తే పరోక్షంగా 2 ఆదాయం 8 ఖర్చున్నా కనుక ఆ ఖర్చును తగ్గించుకోవడానికి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కలహప్రదాన వాతావరణం తగ్గటానికి, చేపట్టే ప్రతి కార్యక్రమం ఎక్కడ ఆటంకాలు లేకుండా విధి విధానాలంతా విజయ పంథాలో ముందుకు వెళ్ళటానికి అవకాశాన్ని అందిరావడానికి ఆ పరిహారం పాటించాలి. ఆ చివరిలో ఆ పరిహారం గురించి చెప్పుకోవడానికి మనం ప్రయత్నం. గురుగారు, మరి ఈ వికారి నవ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మకర రాశి వారికి 5 భాగాలు ఆదాయం ఉంటే 2 భాగాలు మాత్రమే ఖర్చు, 3 భాగాలు మిగిలిస్తున్నారు. మరి వీరికి యోగాలు మాత్రం చాలా ఉన్నాయి. వీరి ఆలోచన బ్రహ్మాండంగా కోటలు దాటుతుంటాయి, డబ్బు ధారాళంగా వస్తుంది,
కుటుంబ పరంగా మెరుగైన లబ్ధి కలుగుతుంటుంది. చాలా వరకు వీరి మాటకి ఎదురు లేకుండా ఉంటుంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆరోగ్యంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ, లేక ప్రమోషన్ విషయంలో కానీ, వాహన కొనుగోలులో కానీ వీరు ముందు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సంతాన రీత్యా, సంతాన వివాహాల రీత్యా అనుకూలతలు బాగా పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి నిర్ణయాలు ఉంటాయి. భర్త అంటే భార్యకు అమిత గౌరవం ఉంటుంది. అలాగే భార్య అంటే భర్తకు ఎంతో ప్రేమ ఉంటుంది. ఇవన్నీ చక్కగా ఉంటాయి. లాభం బాగా బ్రహ్మాండంగా లాభం వస్తుంటుంది. కానీ వీరికి ఉగాది నుంచి జూన్ 22వ తేదీ దాకా వ్యతిరేకతలు 35% ఉన్నాయి. అలాగే జూన్ 23 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు 45% వ్యతిరేకతలు ఉన్నాయి. నవంబర్ 11 నుంచి 2020 మార్చి 24 వరకు అక్కడ 65% వ్యతిరేకతలు ఉన్నాయి. ఇంతకీ వ్యతిరేకతలు దేంట్లో ఉన్నాయి అంటే శత్రువుల ద్వారా వ్యతిరేకతలు ఉన్నాయి. అలాగే ఒక్కోసారి మీ ఆనందంతో ఏదో ఒకటి విజయం సాధించారనగానే ఖర్చు పెట్టండి, ఆ పార్టీ చేయండి, ఈ పార్టీ చేయండి అంటే చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెడతారు. అంటే ఒక విధంగా మీకు విజయం సాధించిన కారణంగానే అనవసరమైన ఖర్చు పెరుగుతుంటుంది. కానీ ఖర్చు విషయాల్లో ఎక్కువ వ్యతిరేకతలు ఉన్నాయి. అలాగే శత్రువుల విషయాల్లో వ్యతిరేకతలు ఉన్నాయి. నెక్స్ట్ పితృ నిర్ణయాలు ఒక్కోసారి శిరోధార్యంగా ఉండవు. మీ నాన్నగారు చెప్పింది మీరు ఏదో ప్రకారంగా నో అనేస్తారు. దానివల్ల వ్యతిరేకతలు ఉంటాయి. తర్వాత జూన్ నెలలో వ్యతిరేక గ్రహ సంచారం ప్రారంభం కావటానికి పురుడు పోసుకుంటుంది కనుక ఈ మకర రాశి జాతకులు ఆ జూన్లో ఆ పరిహారం పాటిస్తే ఆ కొద్ది వ్యతిరేకతలు కూడా తగ్గి మొత్తం అనుకూలత రావడానికి అవకాశాలని తప్పకుండా వస్తాయని చెప్పడంలో సందేహం లేదు తల్లి. గురుగారు, మరి ఈ వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయంటారు? కుంభరాశి వారికి కూడా 5 భాగాలు ఆదాయం అయితే 2 భాగాలే ఖర్చు, అంటే 3 భాగాలు మిగులు లభిస్తూనే ఉంది. కానీ ఈ మొత్తం 354 రోజులు జరిగేటువంటి వికారిలో మొదటి 78 రోజుల్లో 40% వ్యతిరేకతలు, ఆ తర్వాత 141 రోజుల్లో 35% మాత్రం వ్యతిరేకతలు, చివరిగా ఉన్నటువంటి 135 రోజుల్లో 60% వ్యతిరేకతలు ఉన్నాయి. కనుక ఈ వ్యతిరేకతలు ఎక్కడ ఉన్నాయి అంటే సంతానం ద్వారా వ్యతిరేకతలు ఏదో ప్రకారంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి మీరు సంతానంలో వివాహ సంబంధ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. మీ నిర్ణయాలకి వారు వ్యతిరేకించవచ్చు. లేదా మీరు ఈ కోర్సులో చేరండి అంటే కాదు మేము ఆ కోర్సులో చేరతామనొచ్చు. లేదా ఏదో ఒకటి మీ నిర్ణయాలకి సంతాన నిర్ణయాలకి షష్టాష్టకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడు మీకు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహించాలన్నా ఏదన్నా ఒక చోట లాభం రావాలని మీరు కోరుకున్నప్పటికీ ఆ లాభం ఏదో ప్రకారంగా గోబకంటుతుంది. అంటే మొత్తం మీద మీరు ఊహించినట్లుగా లాభం అనేది అక్కడ ఉండకపోవచ్చు. అయితే ఇంతకీ లబ్ధి ఎక్కడ కనబడుతుందంటే ఇన్ని విధాలుగా సంతానం మాట వినిపించుకోపోయినప్పటికీ, లాభం తగ్గినప్పటికీ, నష్టాలు అధికంగా ఉన్నప్పటికీ, మీ సమస్యలు విపరీతంగా ఉన్నప్పటికీ సైకలాజికల్గా మీరు ఎట్లా ఉంటారంటే మెంటల్ అండ్ ఫిజికల్లీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు. ఏమిటండి ఇంత సంతోషంగా ఉన్నారంటే ఏందో అండి తెలియని ఆనందంగా ఉన్నారంటే మరి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో దేవుడికి తెలియాలి. దాంతోపాటు శారీరక సుఖాన్ని బాగా అనుభవిస్తుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇక్కడ కుటుంబ సౌఖ్యం అంటే సంతానం కూడా కుటుంబంలో భాగమే. సంతానం మాట వినకపోయినప్పటికీ కూడా కుటుంబ వ్యక్తుల మధ్య మాత్రం ఏదో తెలియనటువంటి ఆనందంతో ఉంటారు. చక్కగా మాట్లాడుతుంటారు. డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతుంటారు. ఈ డబ్బు ఖర్చు పెడుతూ కూడా లబ్ధి పొందుతూ ఉంటారు. ఇక ఉద్యోగ విషయాల్లోనూ, వ్యాపార విషయాల్లోనూ, అలాగే మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూను, విదేశీ వ్యవహారాల్లోనూ, నెక్స్ట్ మీరు చేపట్టేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు నిర్వహణల్లో ఎక్కడ లోపాలు లేకుండా ముందుకు వెళ్తుంటాయి. లాభం రావడం దేవుడెరుగు, కానీ ముందు మాత్రం చక్కగా ముందుకు వెళ్తుంటాయి. ఎక్కడ రుణ బాకీలు ఉండవు. ఇవ్వవలసిన వారు ఇస్తుంటారు, తీసుకోవలసినవి తీసుకుని ఉంటారు. అనారోగ్యం ఉండదు. భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగ మైత్రి ఏర్పడుతుంటుంది. మీరు గురువులకి మీకు ఏమన్నా గురువులు ఉంటే ఆ గురువుల్ని భక్తి విశ్వాసాలతో పూజిస్తారు. వారి ద్వారా మీరు లబ్ధి పొందుతారు. మొత్తం మీద అనుకూలత బ్రహ్మాండంగా ఉంటాయి. బట్ సంతాన విషయాల్లో మాత్రం మీది పైచేయి కాలేకుండా ఉంటారు. కనుక జూన్లో ఈ వ్యతిరేక గ్రహ సంచారాలకి అక్కడ ప్రారంభం కాబోతుంది. కనుక అంటే ప్రారంభం ఉగాది నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ జూన్ నెలలో పరిహారం పాటించాలి. కనుక అలాంటి పరిహారమును చివరిలో చెప్పుకుందాం. ఆ పరిహారాన్ని పాటించండి. పరోక్షంగా సంతాన విషయాల్లో కూడా లబ్ధి పొందడానికి అవకాశం అనేది కుంభరాశి వారికి తప్పక వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.
గారు మరి ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఉన్నాయంటారు? మీనరాశి వారికి ఈ సంవత్సరం 2 ఆదాయము, ఖర్చు మాత్రం 8 భాగాలు ఉంది. కానీ వీరికి 50-50గానే పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి. ఒక విధంగా చూడాలంటే వ్యతిరేకతలు మాత్రం అంచెలంచెలుగా పెరుగుతుంటాయి. జూన్ 22వ తేదీ వరకు 40% వ్యతిరేకత ఉంటే జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు 55% వ్యతిరేకత ఉంటే నవంబర్ 11 నుంచి నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు 55% వ్యతిరేకతలు ఉన్నాయి. అంచెలంచెలుగా వ్యతిరేకత పెరుగుతున్నాయి. కానీ ఇవి ఎలా ఉన్నాయి అంటే డబ్బు బాగా సంపాదిస్తుంటారు, కానీ ఉద్యోగ విషయాలు వ్యతిరేకతలు ఉంటాయి. ఇవ్వవలసినట్టు ఇస్తుంటారు, కానీ వ్యాపార లావాదేవీల్లో మాత్రం ఎక్కడో సమస్యలు చోటు చేసుకుంటాయి. సంతాన విషయాల్లోన బ్రహ్మాండంగా ఉంటుంటారు, కానీ భార్యాభర్తల మధ్య ఏదో సమస్య వస్తుంది. సంతాన విషయాల లబ్ధి ఉంటుంది, భార్యాభర్తల మధ్య కొంచెం కలహం అట్లా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి తెలియనటువంటి సమస్య అనేది ఒక్కోసారి అనారోగ్యంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాంటి అనారోగ్యాన్ని ఏదో ప్రకారంగా పరిష్కారం చేసుకోవడం కోసంగా మీరు డాక్టర్ గారి దగ్గర పోయి కొంత అనవసరంగా అక్కడ డబ్బు ఖర్చు అయిన బాధపడుతుంటారు. మొత్తం మీద ఏమిటంటే ఈ మీన రాశి వారికి అంతా కూడా సమస్య అనేది ఎక్కడ ఉందని ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు చేసే ఉద్యోగంలో ఉంది, మీ శరీరంలోనే ఉంది. డాక్టర్లు చెప్పినట్టు మీరు వినరు. ఇక భార్యాభర్తలు మీరు చెప్పింది శ్రీమతి వినరు, శ్రీమతి చెప్పింది మీరు వినరు. ఇరువురికి షష్టాష్టకాలు కనుక నంది అంటే పంది, పంది అంటే నంది. మీరు ఈరోజు ఉదయం నుంచి ఒక టైం టేబుల్గా వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేకపోతారు. బట్ డబ్బు సంపాదిస్తుంటారు, మీ మాటకు సంతానం బాగా గౌరవిస్తుంటుంది, మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా. కానీ భార్యాభర్తల మధ్య అపశృతులు వస్తుంటాయి. కనుక ఉద్యోగంలో ప్రమోషన్ లేకుండా అలాగా ముందుకు వెళ్ళలేక అపజయాలు ఎదుర్కోవటం ఉంటుంది. కనుక ఇలాంటివి రాకుండా ఉండటం కోసంగా ఈ మీన రాశి జాతకులు ప్రత్యేకంగా జూన్ నెలలో ఒక పరిహారం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పరిహారం కనుక పాటించగలిగితే పరోక్షంగా భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి కలహప్రదన వాతావరణం ఉండదు. అలాగే కొన్ని చోట్ల భార్యాభర్తలు విడిపోవాలని అనుకుంటారు. అలాంటి వారికి ఒక్కోసారి విడిపోవాలనుకున్న వారికి కూడా ఏదో తెలియని రీతిలో మనం అనవసరం విడిపోకూడదు, పొరపాటు చేస్తున్నాం, మన ఆలోచన తప్పుగా చేస్తున్నాం అనేటువంటి అవకాశాలు కూడా ఈ పరిహారం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉందని గ్రహించాలి మీన రాశి జాతకులు. గురుగారు మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాల గురించి తెలుసుకున్నాం కదా, అదేవిధంగా వ్యతిరేక గ్రహ సంచారి యొక్క ప్రభావం అన్ని రాశుల వారిపైన ఉంది అని చెప్పారు. అదేవిధంగా చివరిగా పరిహారాన్ని కూడా తెలియజేస్తానని చెప్పారు. మన ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి ఆ పరిహార మార్గాన్ని తెలియజేస్తారు. ఆ పరిహారం చెప్పబోయే ముందుగా ఒక 2 మాటలు కూడా తెలియజేస్తాం. ఈ వికారి నామ సంవత్సరం, వికారి అంటే ఏమిటి, కొత్తగా ఉంది వికారంగా అని అనుకోవచ్చు. కానీ అసలు వికారి అంటే ఏమిటి అంటే ఒక పెద్ద పులి మీద, ఒక క్రూర మృగమైనటువంటి పెద్ద పులి మీద ఒకే ఒక కన్ను, ఏకనేత్రం ఉన్నటువంటి ఒక పురుషుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ ఆసీనుడైనటువంటి ఆ పురుషుని పేరే వికారి. ఆయన చాలా కాఠిన్యం కలిగినటువంటి కొక్కెరైనటువంటి ఆయుధంతో వస్తున్నాడు. అయితే ఈ వికారి అంటే దీనికి అర్థం ఏమిటంటే మార్పు అనే ఒక అర్థం వస్తుంది. రెండవ అర్థం ఏంటంటే అపాయములను కలిగించున్నది అని కూడా అర్థం వస్తుంది. కనుక ఈ వికారినామ సంవత్సరంలో ప్రధానంగా 354 రోజులు వ్యతిరేక గ్రహ సంచారాలే ఉన్నాయి. దీనికి తోడు శని కేతువులు ఏప్రిల్ 30 నుంచి 141 రోజుల పాటు అది వ్యతిరేక సంచారంగా, అంటే అవి ధనుసు రాశిలో వక్ర సంచారం చేస్తున్నారు, శనికేతువుల వక్ర సంచారం. అయితే ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శుక్ల సప్తమి ఆదివారం రోజున, అంటే 2019 జూన్ 9వ తేదీ ఆదివారం, ఆ రోజున శుక్ల సప్తమి, సూర్య సప్తమి అంటారు. ఆ రోజే పరిహారం పాటించాలి. ఆ పరిహారం 12 రాసుల వారికి ఒకే ఒక పరిహారము. ఏమిటంటే ఉదయాన్నే చాలామంది ఇడ్లీ తినేవారు ఉంటారు, దోశ తినేవారు ఉంటారు, పూరీలు తింటారు. ఇక్కడ పూరీలు, ఇడ్లీలు, దోశలు తినడానికంటూ ఏమీ లేదు. కావాలంటే టీ కాఫీల వరకు తాగండి. ఉదయం మీరు తినదలుచుకునేటైతే దద్దోజనాన్ని మాత్రమే తినాలి. ఇక మధ్యాహ్నం భోజనం కూడా కుదరదు. మధ్యాహ్నం భోజనంలో కూడా కేవలం పెరుగన్నం లేకపోతే పెరుగు
అంటే మీగడ పెరుగుతో ఉండేటువంటి వారు ఉంటే ఇష్టపడితే ఆ మీగడ పెరుగుతో దద్దోజనం, మీగడ పెరుగు లేనటువంటి వారు తీపి పెరుగు మామూలుగా లేక పుల్లటి పెరుగు వారి వారి ఇష్టానుసారంగానే ఏదైనా దద్దోజనం పెరుగన్నం మాత్రమే తినాలి. ఉదయం టిఫిన్కి బదులు లైట్గా పెరుగన్నమే తినండి, మధ్యాహ్నం కూడా పెరుగన్నమే తినండి. అయితే షరతు ఏమిటంటే రథసప్తమి పర్వదినాన మనం జిల్లేడు ఆకులతో స్నానం చేస్తుంటాం. అలాగే ఈ రోజున అంటే జూన్ నెల 9వ తేదీన జిల్లేడు ఆకులతోనే శిరస్సుపై మాత్రం ఉంచుకొని శిరస్నానం ఆచరించండి. ఆ తర్వాత కాఫీలు తాగండి, టీలు తాగండి, ఉప్మాలు పూరీలు అవి మాత్రం వద్దు, దద్దోజనాన్ని తినండి. మధ్యాహ్నం భోజనంలో అక్కడ కూరలు ఆ తర్వాత ఇతర సాంబార్లు అవేమీ లేకుండా అక్కడ కూడా దద్దోజనాన్ని తినండి. దద్దోజనం తినిన తర్వాత మధ్యాహ్నం మాత్రం నిద్రపోకండి. సాయంకాలం రాహుకాలం అనేది 4:30 నుంచి 6 గంటలకు రాహుకాలం వస్తుంది కనుక ఆ రాహుకాలంలో మీకు కావాల్సి ఉంటే సకలమైనటువంటి పంచభక్ష పరమాలతోటి భోజనం ఆ సమయంలో ఆరగించండి, ఇబ్బంది అంటూ లేదు. మేము అంత దద్దోజనం తిన్నాం అంతగా ఇంతైనా తినండి, మీకు ఓపికనంత వరకు దద్దోజనం తినండి. దద్దోజనం కాకుండా ఇతర ఎలాంటి భోజన పదార్థాన్ని మాత్రం స్వీకరించవద్దు. చాలా సింపుల్ పరిహారం ఇది. ఇది ఒక విధంగా వికారనామ సంవత్సరంలో ఏకనేత్రంతో ఉన్నటువంటి పురుషుడు, ఈ పురుషుడు పరోక్షంగా పుణ్యపురుషుడే. కానీ వ్యతిరేక గ్రహ సంచారాలు ఖచ్చితంగా ఆ జూన్ నెల 9వ తేదీ శని ధనుస్సు రాశిలో ఉంటాడు, కుజుడు మిథున రాశిలో ఉంటాడు, ఏకబిందువు దగ్గర అపోజిషన్ కలుస్తూ ఉంటుంది. కనుక ఆ రోజున జిల్లేడాకులతో శిరస్నానం చేయండి. దద్దోజనాన్ని ఉదయాన్నే టిఫిన్గా ఆరగించండి. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా దద్దోజనాన్ని తినండి. ఆ దద్దోజనం కావాలంటే నిమ్మకాయ దెబ్బ చక్కగా నంజుకోవడానికి ప్రయత్నం చేయండి. సాంబార్లు గీంబార్లు ఇలాంటి వాటన్నిటికీ పక్కన పెట్టేసేయండి. భోజనం చేసిన తర్వాత ఆనందంగా టీవీ చూస్తూ కూర్చోండి, లేకపోతే మీకు ఇతర పనులు ఏమైనా చూడండి, అంతే తప్ప నిద్రలోకి మాత్రం వెళ్ళకండి. ఈ ఒక్క చిన్ని పరిహారాన్ని ద్వాదశ రాశుల వారు కనుక ఆచరించినట్లయితే పరోక్షంగా ఈ సంవత్సరం శనికేతుల వక్రన కనుక గురుకేతువుల యొక్క కలయిక, శని నుంచి కుజుడికి, కుజుడు నుంచి శనికి, శని నుంచి రవికి, రవి నుంచి శనివికి, అలాగే కుజుడి నుంచి రాహువుకి, కుజరాహువుల కలయికలు, అన్ని వ్యతిరేక గ్రహస్థతులు. ఇన్ని వ్యతిరేక గ్రహస్థులు ఉన్నాయి కనుక అన్ని వ్యతిరేక గ్రహస్థుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే అద్భుతమైనటువంటి ఒకటి ఉంది, అది భారతదేశంలో కనపడదు. ఈ సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ ఆ రోజు సూర్యుడి పైన బుధుడు ఒక నల్లటి మచ్చ ఆకారంలో ఒక భాగం నుంచి మధ్యలోకి వచ్చి మధ్యలోంచి దిగువకి అలాగా ఒక బఠానీ గింజలాగా వెళ్తాడు. దీన్ని స్పష్టంగా మనం సాధారణ కన్నులు చూడవచ్చు, కానీ మసిపూసిన అద్దాలు చూడవచ్చు. కానీ ఈ యొక్క అద్భుతమైన సంఘటన మన భారతదేశంలో కనబడదు. మన అమెరికాలో మన తెలుగువారందరూ చక్కగా చూడవచ్చు. అవకాశం కనుక ఉంటే అక్కడ తెలుగువారు చక్కగా ఆ రోజున ఆ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఆ బఠానీ గింజలాగా నడయాడేటువంటి గ్రహమే బుధ గ్రహము. అలాంటి బుధుడికి గురువుకి ఈ సంవత్సరం ఎలాంటి ఆధిపత్యాలు రాలేదు కనుక 9వ తేదీ దద్దోజనాన్ని సేవించండి. ఇతర దేశస్తులుగా ఉండేవారు మాత్రం ఆ రోజున ప్రత్యేకంగా నవంబర్ 11వ తేదీ 5:39 దాకా అది కనపడుతూనే ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చక్కగా చూడండి, మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థించుకుంటుండండి. ఈ 354 రోజులు ఎలాంటి సమస్యలు ఇవ్వకుండా ఆ వికారనామ సంవత్సర పుణ్యపురుషుడు ఆయనే పరోక్షంగా ఏకనేత్రంతో ఉన్నటువంటి జగద్రక్షుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడు. కనుక ఆదివారం సప్తమి వచ్చింది, పైగా ఆ రోజునే ఈ వ్యతిరేక గ్రహ సంచారానికి ప్రారంభమవుతుంది కనుక ఆ రోజు సూర్యనారాయణమూర్తిని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం. తప్పకుండా గురుగారు. మరి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా వాళ్ళకి కలిగే లాభ నష్టాల గురించి, అండ్ మరొకటి మనకి ఏంటి అంటే ఈ వికారినామ సంవత్సరంలో పరిహారాన్ని కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మరొకసారి మీకు వికారినామ సంవత్సరాల శుభాకాంక్షలు. మరి వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన మీ రాశి మీ భవిత ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్తే.